కీర్తనలో 102 కీర్తన 17 మాట మనం చదవగలిగితే, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట అంటే, ఈ దిక్కులేని వారు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభా అందరూ వదిలేశారయ్యా, ఏ దిక్కు నాకు లేదయ్యా, ఎటు పోవాలో తెలియట్లేదయ్యా, ఎవరిని సహాయం అడగాలో తెలియట్లేదయ్యా, నేను నమ్ముకున్న వారే నీకు దిక్కున్న చోట చెప్పుకున్నారయ్యా, నేను ఎవరినైతే ప్రేమించానో వారు నన్ను రోడ్డు మీద నట్టేటను ముంచేశారు ప్రభా, నీకు దిక్కున్న చోట చెప్పుకొని నన్ను బలహీనుడిగా అందరి మధ్యని విడిచిపెట్టారు ప్రభా అని నువ్వు బాధపడుతున్నావేమో. నా ప్రభు ఆ దిక్కులేని వారి ప్రార్థన వినగలిగిన దేవుడు, వినడమే కాదు ఆయన గొప్ప జవాబు దయచేయగలిగిన దేవుడు. ఎందుకో చెప్పనా, ఇశ్రాయేలు ప్రజలు వెట్టి పనులు చేస్తున్నారు, వారి భుజాల మీద చాలా భారం పడింది, శ్రమ వెనకాల శ్రమ, నింద వెనకాల నింద, ఒక్కొక్కరు వచ్చి వారిని వెట్టి పనులు చేయిస్తూ వారిని ఇంకా ఎక్కువ శ్రమ పెడతా ఉంటే, ఆ దరిద్రులు, ఆ దిక్కులేని వారు ప్రభువుకి మొరపెట్టగా దేవుడు మోషేని మరలా తిరిగి పంపించాడు. నేను అంటాను కదా, ఈరోజు దిక్కులేని పరిస్థితి మధ్యన మనం ఉన్నామేమో, దేవుడు ఒక బలమైన ద్వారాన్ని ప్రభు తెరవబోతున్నారు. ఎవరైతే నిన్ను బలహీనులుగా చూశారో, ఎవరైతే నిన్ను తృణీకరించారో, నీకు దిక్కున్న చోట చెప్పుకొని ఏ నోరైతే అందో ఆ నోరు భయపడే రోజు వస్తుంది. ఆ మనుష్యులు నిన్ను ఘనపరిచే రోజు వస్తుంది. ధైర్యం కలిగి ఉండు, దేవుడు గొప్ప విజయాలు నీకు ఇస్తాడు. ఎందుకంటే పరిగెత్తుకుని వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించే చాలు. దేవుని సన్నిధిలో, ప్రభా నా ప్రార్థన ఆలకించు, నాకు జవాబు దయచే ప్రభాని మనసారా నువ్వు ప్రార్థన చెయ్యయ్యా, తల్లి మనసారా ప్రార్థన చెయ్యమ్మా. నీ కుటుంబ స్థితిని నా ప్రభు మార్చబోతున్నారు. ఏ దిక్కు లేని వారికి ఆ దేవుడే దిక్కు. ధైర్యంగా ఉండు, ప్రభు నీ ప్రార్థన వింటున్నాడయ్యా.